ఏపీలో వైసీపీ పార్టీ రాజకీయ చరిత్ర తిరగరాయనుందా? అధికార పార్టీ టీడీపీపై వ్యతిరేకతతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు చాలామంది యువకులు యువ నాయకుడు జగన్ని సీఎం చేయాలని, వారి కలలను నిజం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక ప్రస్తుతం ఓటు హక్కు లేని వారు కూడా 2019 కల్లా ఓటు హక్కు రాగానే వైఎస్ జగన్ని ఓటు వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం యువకుల కంటే వారి తల్లిదండ్రులకు బాగా తెలుసుంట. ఎందుకంటే ఉద్యోగాలు లేక ఇంటి దగ్గరే ఉన్న వారి పిల్లలను చూసి బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే మీకు ఉద్యోగాలు రావాలంటే, మేము కడుపు నిండా అన్నం తినాలంటే మీరు జగన్కి ఓటు వేసి గెలిపించండి అంటూ తల్లిదండ్రులు వారి పిల్లలకు చెబుతున్నారంట. ఈ విధంగా యువత ఒకరికి ఒకరు అనుకొని దాదాపుగా రాయలసీమలోనే ఒక్కొక్క నియోజకవర్గం నుండి 5,000 మంది యువకులు వైసీపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. ఒక్క నియోజకవర్గానికే ఇలా అయితే ఏపీలో అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీలోకి చేరే యువత ఎంతమంది అవుతారో మరి. ఇక వైఎస్ జగన్ ఆయా జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు చేరే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.